తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? ఇదంతా తప్పు, అదొక ట్రాష్లింగ్గా చెప్పచ్చు. మనం అయితే ఏంటంటే మెయిన్ గుడ్లవెల్లి ఇష్యూ ఒకటి జరిగింది. మెయిన్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వరద కానీ లేకపోతే చిన్నపిల్లలు ఇట్లా జరగటం కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మభ్య పెట్టడానికి ఇది జస్ట్ ఒక క్రియేట్ చేసి తప్పులాగా క్రియేట్ చేస్తున్నారు. కేవలం ఏమిటంటే దీన్ని ఒక జనాలను మభ్యపెట్టి దీన్ని మాఫీ చేయాలన్న ఉద్దేశం తప్ప వేరే విషయం అయితే ఉండదు. దీని మీద మెయిన్ పాయింట్ వచ్చి ఇదే ఉంటుంది. ఇవన్నీ ప్రసాదం మీద పెడితే జనాలందరూ మభ్య పెడతారు, ఇదంతా క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్ అంతే. అంటే ఇది మొత్తం డైవర్ట్ చేసి పథకాలన్నీ మాఫీ చేయడానికి ఇది వాళ్ళ ప్రభుత్వం మీద ఎలాంటి బురద లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప అవతల పార్టీని బర్దనాం చేయాలన్న ఉద్దేశం తప్ప కాన్సెప్ట్ తప్ప వేరే విషయం అయితే ఏముండదు దీంట్లో అంతే. అన్ని క్వాలిటీ చెక్లు జరగకుండా మెయిన్ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నాయకులు ఉన్నారు, దీంట్లో బీజేపీ నాయకులు ఉన్నారు, ప్లస్ వైసీపీ నాయకులు ఉన్నారు, లేరని నేను. కానీ దీంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వైసీపీలో ఉన్న వాళ్ళు నాయకులే టీడీపీలోకి ఉన్నారు. వాళ్ళు బాధ్యత అవుతారు కదా, దాన్ని కన్సల్ట్ చేయాలి కదా. మరి చేయకుండా ఇవన్నీ ఓన్లీ ఒక వైసీపీ ప్రభుత్వం మాత్రమే చేశారనేది చాలా రాంగ్, తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు మీరు ఎలా భావిస్తారు? నిజమేనని అనుకుంటున్నాను. లేకపోతే ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? ఇప్పుడు అది రిపోర్ట్లో వచ్చితేనేగా మాట్లాడింది ఆయన, లేకపోతే మామూలుగా ఎందుకు ఊరుకుంటారు? ఈ పార్టీ చంద్రబాబు నాయుడిని పీకేవాళ్ళు అంటే నువ్వెందుకు ఇట్ట చేస్తున్నావు అని అందరూ నిజమేనే అంటున్నారు. ఎక్కువ 190 మంది మతం ఏదేం చేస్తాడనేది ఉంది జనంలో. అది అయితే జూలై 23 వచ్చిన రిపోర్ట్ని ఇప్పుడు చెప్పడం ఏంటంటూ కూడా వైసీపీ అంటే అది రుజువులు తెలుసుకోవాలి. ఇప్పుడు రాబట్టింది, ఇప్పుడు రుజువులు ఈ రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని బయట పెట్టారు. ఇప్పుడు అప్పటికప్పుడు ఆడేమన్నాడు, ఎమ్మెల్యేలను కూడా మీరు ఎవరిని ఏమనొద్దు, చట్టం దాని పని అది చేసుకుంటుంది, అంతేగాని మన వాళ్ళకి మళ్ళీ తీసుకెళ్ళి లోన గదుల్లో వేసేసి కొట్టేస్తాం అట్టా చేయొద్దు. అంటే మనం మామూలుగా అది తప్పు అని అంటేనే ఎవరినైనా చట్టం ప్రకారం మీరు ఎవరినో మాట్లాడటానికి లేదన్న. అయితే వైసీపీ అంటున్నమాట ఈ రిపోర్ట్లు ల్యాబొరేటరీకి పంపించకుండా, అంటే లడ్డు ప్రసాదం ల్యాబొరేటరీకి పంపించకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మరి ప్రతిపక్షంగా అంటది ఏం చేస్తాడు? నిజం ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేడుగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో ఇవాళ చెప్పాడు ఏమంటే అది మా జంతువులు నూనె తీసి ఇడు చూశాడా ఈ ముండ చెట్టకూడదు. కానీ నేను ఇక్కడ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావా నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లో ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారా ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? బోళ్ళు ఎంతమంది ఉంటారు. నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వు ఉంటావు నేనుంటాను 10 మంది ఉన్నాను, ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్ళల్లో మూటలు. అది దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగా నన్ను ఎవడంటే చూడు మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇటు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులను కలిపారంటూ కూడా ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఆయన ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా దాని కౌంటర్ చెప్పగలిగితే అది నిజమో అబద్ధమో పబ్లిక్ జనాలకు తెలుస్తుంది. వీళ్ళు మూసుకొని కూర్చుంటే అది నిజమే అవుతుంది. అది ఎంతవరకైనా దానికి ఎమర్జెన్సీ వాళ్ళు ఏ రకంగా చెబుతున్నారు, వీళ్ళు ఆ రకంగా చెప్పగలిగితే జనాల్లోకి అది తప్పు ఎలా జరిగింది అనేది తెలియపరుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేకపోతే నమ్ముతాం అంతే, ఇంకేముంది దాంట్లో.
వందకు 100 నమ్ముతారు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక మంచి చెడు ఏదోటి చేస్తున్నారు కనుక ఇప్పుడు అది అటు కనపడుతుంది జనాలకి, కరెక్ట్ అయి ఉంటుంది అనేది భావనలో ఉన్నారు జనం. అయితే వైసీపీ వాళ్ళు కూడా దీనికి రియాక్ట్ అయ్యి అలాంటిది ఏం జరగలేదంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అది చెప్పాలి, అది ఇంకా పబ్లిక్ చేయాలి. వాళ్ళు 10 మంది చేస్తున్నారు, వీళ్ళు ఒకటి చేస్తే చాలదు. వీళ్ళు కూడా గట్టిగా దాన్ని అంటే తప్పు జరగలేదు కనుక దాన్ని ఫలానప్పుడు జరిగింది, ఫలానా డేట్లో జరిగింది, అది మీరున్నప్పుడు జరిగిందా మేమున్నప్పుడు జరిగిందా అసమంటే ఏమో తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఛానల్లో 10 ఛానల్లో వాళ్ళకేం మాట్లాడుతున్నారు, వీళ్ళకి మాట్లాడేది కూడా ఎవరు మనకు తెలిసిన విషయమే. వైసీపీ గురించి మాట్లాడేది ఎవరు లేడు. అందుకని వాళ్ళది ఏంటంటే మరుగున పడిపోతుంది. వాళ్ళు ఎవరు మాట్లాడాలని ముందుకు బయటికి రావట్లేదు నాకు తెలిసినంతవరకు. అది సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? ఆరోపణలు అంటే అది అవాస్తవం అనేది మనకు తెలియదు. ఏంటంటే కలిసి ఉండొచ్చు కానీ ఆరోపణలు అనేది అది కరెక్ట్ అయిన మాట కాదు. ఎందుకంటే తెలిసి ఎవరు అలాంటి పనికి పాల్పడరు కదా. ఇప్పుడు సపోజు పంది కొవ్వు ఏదో కలిసిందన్నారు, అది కలవటం అంటే అది అప్రూవల్ చేసే అతనికి కూడా తెలీదు. సపోజ్ నేనే అప్రూవల్ చేస్తాను అనుకుందాం, దాంట్లో పంది కొవ్వు కలిసిందని కలిస్తే అలాంటి దేవస్థానానికి నేను అప్రూవల్ చేయను కదా. అది తెలియక జరిగిన పొరపాటే తప్ప అది తెలిసి జరిగిందైతే కాదు. అయితే వైసీపీ ఏమంటుందంటే ఈ ల్యాబొరేటరీ కూడా పంపించకుండా టెస్టులు చేయకుండా ఫేక్ ప్రసారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటుంది. ల్యాబొరేటరీకి పంపించకుండా అంటే అది మనకు తెలియదు కానీ కంపల్సరీ ల్యాబొరేటరీకి అయితే టెస్టింగ్కి వెళ్తుంది. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియదు. గవర్నమెంట్ని కూలుద్దామనే ఉద్దేశంతో ఎవరన్నా చేసి ఉండొచ్చు కానీ ఆరోపణలు అయితే అవి అవాస్తవం. ఎందుకంటే తెలిసి దేవస్థానానికి అటువంటి పని ఎవరు చేయరు, కావాలని ఎవరో చేసిన పని తప్ప అది నిజమైతే కాదు. అలా చేసే అవకాశం లేదు, కావాలనే ఇలాంటిది చేస్తున్నారంటారా? అవును, అలా చేసే అవకాశం అయితే కాదు, కావాలని ఎవరో చేశారు తప్ప దేవస్థానానికి అటువంటి కల్తీ సరుకు అనేది వెళ్ళదు. అది మాత్రం గ్యారెంటీ. అలా ప్రసాదంలో కలిపే అవకాశం ఉంటుందంటారా? ప్రసాదంలో కలిపే అవకాశం అని చెప్పాను కదా. ఇప్పుడు గవర్నమెంట్ని కూల్చుదామని ఎవరన్నా చేసి ఉండొచ్చు. మీరు ఉన్న గవర్నమెంట్లో ఇలా కల్తీ జరిగింది, మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్స్ వేస్తారు కదా. అలా ఏమన్నా జరిగితే ఉండొచ్చు తప్ప కావాలని చేసిందే తప్ప అది టెస్టింగ్కి వెళ్ళి వచ్చిందైతే కాదు. టెస్టింగ్ వచ్చింది కాదు, కావాలని ఎవరో చేశారు. ఇది గవర్నమెంట్ని చెడ్డ పేరు తీసుకొద్దామని. సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో జంతువులను కలిసిందంటూ కూడా ఆరోపణలు చేశారు. దీనిపైన మీరేమంటారు? అది ఊహించని పరిణామం. అయితే అది చాలా ఆశ్చర్యం వేస్తుంది దాన్ని చూస్తే, చెప్తుంటే. నిజమో అబద్ధమో అనేది ఇది ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తేల్చి నిజం చెబితేనే నమ్ముతారు కానీ ప్రజలు వీళ్ళు చెప్తే నమ్మరు. వాళ్ళు దయచేసి వాళ్ళు టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఫేక్ రిపోర్ట్లు ఎలాంటి టెస్టులు లేకుండా ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వైసీపీ టీడీపీ ఏదైనా ఇప్పుడు జనాలు ఆరోగ్యం గురించి సంబంధించింది కదా ఇది. అందుకనే జనాల ముందు అసలు పబ్లిక్గా పెడితే ల్యాబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో డైరెక్ట్గా అప్పుడు నమ్ముతానికి అవకాశం ఉంది. లేదంటే 2 విధాలుగా ఉంటుంది, సగం నమ్ముతారు, సగం మంది నమ్మరు. అందుకని డైరెక్ట్గా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఎవరు దీంట్లో ఇది కలిపారని కనిపెట్టారో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్తే కానీ నమ్మరు, లేకపోతే లేదు. ఇది ఏ ప్రభుత్వంలోనైనా అవినీతి జరుగుతుంది కానీ ఎంత అవినీతి జరిగిందని చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు అందరూ నమ్ముతున్నారు.
అది మరి లాభకి వెళ్ళాలి కదా, లాభకి వెళ్ళి లాభంలో నిర్ణయం ఏంటో తెలియాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎవరైనా కానీ ఆ తప్పు చేయకూడదు కదా. చేసిన వాళ్ళకి కోర్టు మరణశిక్ష వేయాలి. మరణశిక్ష అంత మామూలు శిక్ష కాదు అది, ఎందుకంటే యావత్ ప్రపంచంలో భక్తులు కదా, దానికి కఠినమైన శిక్ష వేయాలి. ఎవరికైనా సరే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు. అది మనం చెప్పలేం, అది కోర్టు తీర్పిచ్చింది, ఆ కోర్టు ద్వారా అది జరగాలి. అది అంటే ఆ ప్రసాదాన్ని ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండానే బ్రేక్ ప్రసారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఆ ల్యాబ్కి పంపించారు కదండి, ఐదారు ల్యాబులు పంపించారు కదా. ఒక ల్యాబ్లో కల్తీ కలిసి చెబుతున్నాడు, ఒక ల్యాబ్ 3 ల్యాబ్లో నిర్ధారణ చేస్తున్నారు. ఇంకా టైం పట్టింది దీనికి, ఎప్పుడు తేలదు కదా. టైం పెట్టినప్పుడు అప్పుడు చేయాలి, అంతేగాని మనం వాళ్ళు కూడా తొందరపడకూడదు. ఎవడు చేశాడు ఏంటా. తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కూడా జంతువులో నూనె వాడారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? అది కరెక్ట్ అని భావిస్తాను. అంటే కల్తీ జరిగింది అనుకుంటా. జరిగినట్టే ఆ రేట్ ఏది 1500 1000 రూపాయలు ఉంటే 320 రూపాయలు కొని కాస్తే ఎవరైనా లాభాన్ని ఆకర్షించే కదా వ్యాపారం చేసేది. 320 రూపాయలకి ఏమొస్తే పామాయిల్ ఉంది 100 రూపాయల పైన ఉంది. ఆవు నెయ్యి 320 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట కొనాలంటే 5 దగ్గర కొనాలంటే 1600 కేజీ ఇవాళ రూరల్ ఏరియాలో. మాది రాజమండ్రి, ఇక్కడ కూడా కాదు చెప్తాను. ఏంటి మోసం కాకపోతే అది తినేస్తా అంతే, బుక్ వేయడమే. అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకుండదు, అదేముంది మొత్తం అంతా ఇది నెయ్యి రూపంలో తయారు చేస్తారు అన్నీ కలిపేసి. అంటే వైసీపీ అంటున్నమాట ఏంటంటే అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. అది తప్పు చేసినా నేను తప్పు చేశాను ఒప్పుకుంటాడు ఎప్పుడైనా. అది టీడీపీ ఏమో జరిగింది కల్తీ జరిగిందని టీడీపీ అంటున్నమాట. ల్యాబ్ రిపోర్ట్లు అవి ఉన్నాయి కదా, ఎన్డీటీపీ రిపోర్టు అన్నీ. అది ఆధారం లేకుండా వాళ్ళు నిరూపిస్తే ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకోదు, మనుషులు ఒప్పుకోరు, జనం ఏది ఒప్పుకోరు. అది లడ్డు ప్రసాదం ఫేక్ రిపోర్ట్ చూపిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్ ఎలాగవుద్ది? ప్రైవేట్ ల్యాబ్ అన్నీ ఇచ్చాడు కూడా డబ్బులు తినేసి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కొవ్వు పదార్థం కలిపారంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? అవన్నీ ఒట్టి మాటలండి, జరిగిన మాటలు కాదు అవి. ఏంటి నిబంధనలు వేయటానికి అట్లా చెబుతున్నారు. అవి పథకాలు ఇవ్వాలంటే ఇసుమంటి మబ్బులో పెట్టి ఆ పథకాల గురించి మాట్లాడుకోకుండా జనాన్ని ఈ రకంగా చేస్తున్నారు. ఒకటి లేని వాటిని లేకపోతా ఉండారు. ఈ పథకాల గురించి అయితే చెబుతలేదు, కానీ అవన్నీ అయితే పాత్ర వేసిన వాటిని తీస్తాము ఉందాము అనే లైన్లో ఉండారు. అది అంటే ఆ ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? ఎట్లా ఉంటుంది అవకాశం దాంట్లో? నేను నెయ్యి ఎట్టగలుగుతుందో నెయ్యే, కానీ నీకు కొవ్వు ఎట్టగలుగుతుంది? పని చమురును గీత చమురు ఈ కలుపుతీయా? తినేటప్పుడు వాసన రాదా? లడ్డు వాసన వస్తుంది కదా, దేని వాసన దానికే వస్తుంది కదా. మంచి నూనె వస్తుంది, సన్ఫ్లవర్ ఆయిలే వస్తుంది. ఏంటి గొడ్డు కొవ్వుది కానీ వస్తుంది. పంది చమురు కానీ వస్తుంది. అవన్నీ ఎట్టగలుగుతాయి అని ఇంట్లో చెప్తాను నిబంధనలు అయ్యి. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము ఇది కూడా ఈ లడ్డు కూడా రిపోర్ట్కి ల్యాబ్కి పంపించాము, ఇది కల్తీ అని తేలిందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటే మరి ఇది మేము చేయలేదని ప్రమాణం చేస్తున్నారు. ఆ ప్రమాణం చేయమని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేయలేదు, మేము తప్పు చేయలేము, మేము రా మరి అని వాళ్ళు అంటున్నారుగా. నువ్వు వెళ్ళు మరి, నువ్వు అక్కడికి ఇవాళ నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీ పక్కే చెబుతాడు. నువ్వు గవర్నమెంట్లో ఉండవు కాబట్టి నీకు చెప్పాలి, కానీ ఆడికి చెప్తే సుఖం లేదుగా, మళ్ళీ 5 ఏళ్ళు బాధపడాలిగా. అందుకే నీకే మేలు చెబుతాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకే చెబుతారు, ఏదైనా కథం వాళ్ళకి చెప్పరు కదా. సార్, తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా కొవ్వు పదార్థం ఉపయోగించారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? కలిపారు కనుక కలిసింది కనుక అంటారు, లేదా ఎందుకంటే ఊరు ఎందుకంటారు? నిప్పులేదు పొగరాదుగా. ఆ గవర్నమెంటే అంత అవినీతి పనులు దోసుకుంటూ దాచుకుంటాం, కానీ వేరే ఏమి లేదుగా. ఏంటి అన్నీ ఏ ఉండవు, అన్నీ దోసుకుంటాం. ఇసుక మైనింగ్ కానీ గనులు కానీ అంతా ఏది జనాలకు అందించింది ఏమీ లేదు. అక్కడ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. అదే అంటే
ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారు. రిపోర్ట్ అనేది అసలు మా తెలుగుదేశం ఏమో ఎవరు ఫేక్ పెట్టరు. ఆ వైఎస్ఆర్ వాళ్ళే ఫేక్ పార్టీ అంతే. గ్యాంగే ఫేక్ పార్టీ, అంతేగాని తెలుగుదేశంలో ఫేక్ అనేది ఎవరు అనరు, అసలు ఎవరు చేయరు. అది ఆ ప్రసాదం కూడా ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండా గుజరాత్ నుంచి వచ్చిందిగా రిపోర్ట్ కరెక్టే కనుక వాళ్ళు అన్నారు, లేకపోతే అన్యాయంగా ఆరోపణ చేయరుగా. నా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? అంటే కలిసే అవకాశం ఉంటుందా లేదా? కలిసే అవకాశం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. మరి ఇప్పుడు మాట్లాడుకుంటుంది, మరి చర్చ అదే జరుగుతుంది కాబట్టి మరి నిజమేంటో అబద్ధం ఏంటో అనేది మనకు తెలియదు. అది నేను చెప్పలేను, నాకు తెలియదు. అంటే అక్కడ మొత్తం అవినీతి జరిగింది, నెయ్యికి బదులుగా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాదు అన్ని దేశాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఏంటంటే దీని గురించి మరి ఆ చర్చ అంటే మరి ఎంక్వైరీ అది వేయాలని చెప్పని అన్నారు. మరి దాన్ని బట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలియవచ్చు నాకు తెలిసి బహుశా. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కూడా కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని ఎలా భావిస్తారు? చూసి చేయమని చెప్తున్నారు కదా, అది అంతకుమించి ఏం చేసేదేముంది. అది దోషుల్ని కఠినంగా శిక్షించాలంటున్నారు, చేయాల్సిందే. మరి అది దేవుని ప్రసాదం కదా అది, కాబట్టి చేయాల్సిందే. అలా జరిగే అవకాశం ఉంటుందండి? కల్తీ జరిగే అవకాశం ఉంటుందా? తెలియదు. మరి వాళ్ళు టెండర్లు వేస్తున్నారు, 300గా 350కి ఇచ్చారు అని అంటున్నారు కదా, మరి తెలియదు కదా. అది అక్కడి నుంచి చూసుకోవాల్సిన వారమే, మనకేం తెలుస్తుంది అది టెండర్లు. అదే వైసీపీ అంటున్నమాట ఏంటంటే ఈ పదార్థంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అవును, వాళ్ళు మరి బాడీ మీటింగ్ వేసుకుని తేల్చుకుంటాం అన్నారు, తెలిసిందా? తెలుస్తుంది ఏ విషయం అయిందని. అంటే లడ్డూ ప్రసాదాన్ని ఎటువంటి ల్యాబొరేటరీ కూడా పంపించకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? ఫేక్ న్యూస్ ఎందుకు అవుద్ది? ఇంతమంది చెప్పిన తర్వాత, ఇంతమంది చూసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ అనేది రాంగ్ ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్కి సంబంధించింది అయితే ఆ రిపోర్ట్ కూడా గుజరాత్కి సంబంధించింది, ఎక్కడిది కాదంటున్నారేంటి? గుజరాత్కి సంబంధించిన రిపోర్టేగా. ఇప్పుడు గుజరాత్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ అనేది తేడా రాదుగా. ఈ తిరుపతి లడ్డూ పైన కూడా లడ్డూలో కొవ్వు పదార్థం కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల్ని మీరు ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడే ఎమ్మెల్యేగా గెలిచాడు. 13వ తారీఖు ట్యాంక్ వచ్చింది, 17 వెళ్ళిపోయింది శాంపిల్ చూసుకొని. మరి అడగగా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జూలైలో రిపోర్ట్ వస్తే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడు అడగటం ఏంటని కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడగడం ఏంటి? జూలైలో ప్రభుత్వం జూలైలో జరిగింది, ఇప్పుడు అడగడం బయట పెట్టండి. అదే ఆడికి వ్యతిరేకత ఉందండి బాగా. జగన్ గారు వెళ్ళిపోవాలి, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కార్యకర్తలు వెళ్ళిపోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి. అంటే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద చెడు రావడానికి కోసం చేస్తున్నారంటారా? చెడు రావడం ఒకసారి. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులు కోగొలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా భావిస్తున్నారు? మేము చెడుగానే వాడుతున్నాం, చేసేది ఏం లేదు కదా. మనం చెప్పిన సుఖం దుఃఖం లేదు. ఆ రాజకీయ నాయకులంతా ఎదవలే, ఇంకా చెప్పేది ఏముంది? అది పొజిషన్. ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుంది అంటారా? కంపల్సరీ కలపచ్చు. డాల్డా కింద వస్తుంది ఇది. డాల్డా నెయ్యి 2 కలిసి కలుపుకోవచ్చు. ఇది కొవ్వు సబ్బుల్లో కూడా కలుపుతారు, నీ సబ్బుల్లో కూడా కలుపుతారు. అసలు నీ కలవందే కొవ్వు పదార్థం, కలవంద సూట్ లేదు, ఎంగులతో తెస్తారు. అది పొజిషన్. అయితే వైసీపీ అంటున్నమాట ఏంటంటే అలాంటిది కల్తీ జరగలేదు, మేము సిద్ధం అంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వైసీపీ కాదు, ఇంకో పార్టీలు వ్యవహారం కాదు నేను చెప్పేది. అసలు కంపల్సరీగా కలుపుతుంది, నెయ్యిలో కలుపుతుంది, సబ్బుల్లో కలుపుతుంది, మొత్తం కలుపుతుంది. మంచి నూనెతో సహా, పామాయిల్తో సహా కలుపుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు కరెక్టేనంటారా? అది కరెక్టే, క్లీన్ కాపాడుతుంది అసలు ఆ లడ్డులోనే. అది పొజిషన్. అంటే వైసీపీ ఏమంటుందంటే ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ఎటువంటి టెస్టులు ల్యాబ్లకు పంపించకుండా ఫేక్ రిపోర్ట్ తీసుకొచ్చారంటూ వైసీపీ అంటున్నమాట. ఇవన్నీ ఉత్తమ మాటలు.
సార్, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత వాస్తవాలు లేవండి, దాంట్లో వాస్తవాలు లేవు. మీ సిబిఐ దర్యాప్తుకి సీట్కి ఇమ్మన్నారు, కేంద్ర బలగాలకి ఇమ్మన్నారు, నిమ్మ సంస్థకి. వీళ్ళు ఓట్ల ఇక్కడిక్కడ చెప్పుకుంటున్నారు. అది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటాం. నెలకోటి ఏదో పుట్టిస్తాం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. మునిపేమో తుఫాను వస్తే వాళ్ళకి ఇంతవరకు ఏమి ప్రత్యామ్నాయం చేయలే. ఆ సంస్థలు చేసినాయి, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళు పోగేసుకున్న సరిపోతుంది డబ్బులు. ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. ఇంతవరకు న్యాయం జరగల. సింగనగర్ వెళ్తే గెలిచిద్ది, గండి కొట్టారా కొట్టలేదు. అవి అంటే బోట్లు 3 బోట్లు కలిపి వేస్తారా? అది జరిగాయండి ఆరోపణలు. అది ఇన్ని చేయలేక ఈయన వాళ్ళ నెలకోటి ప్రచారం, తప్పుడు ప్రచారాలు చేసి నిందలు ఇట్లా వేస్తారు. అది వీళ్ళు ఏమంటున్నారు, స్టేట్ గవర్నమెంట్ చేయవద్దు, మీకు సెంట్రల్ గవర్నమెంట్లో మీ పంటలు ఉంది, మీ కుటుంబమే కదా, మొత్తం కుటుంబం కదా, వాళ్ళతో చేపిస్తున్న దర్యాప్తులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి లేఖ రావడం జరిగింది. రాశారు. వాస్తవం ఏంటి తెలిసింది, పైన తెలిసింది. ఇక్కడ వీళ్ళు చెప్పుకుని వీళ్ళు మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదు. వీళ్ళ సంస్థలంతా వీళ్ళ చేతిలో ఉంటాయి కదా, ఏది చెప్తే జరిగింది వీళ్ళు చెప్తే. అది తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందంటూ ఈ ఆరోపణ చేస్తారు. ఈ ఆరోపణపై మీ అభిప్రాయం ఏంటి? చేస్తున్నారు, మరి మేము వింటున్నాం కానీ అంతవరకే. మనం చూసింది కాదు కదే, మరి అక్కడ ఏం జరిగిందో ఏమిటో మనకని తెలిసింది కాదు. అంటే ఆ నిజమెంత ఒకటిదంతా మనకు తెలియదు, అక్కడ దగ్గర వాళ్ళు తెలుసుద్ది. అంటే లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుందంటారా? మాకేం తెలిసి మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటే పోనీ ఉద్యోగస్తులకు తెలుసుద్ది కొంతవరకే. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళు మాకేం తెలుసుద్ది, అది జరిగాయి ఉంటాం చూస్తూ ఉంటాయి అంతవరకే. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అలా జరగడానికి వీలు లేదు, అలా జరగదని చెప్పేసి కూడా వాళ్ళ మాట. వీళ్ళేమో జరిగింది అంటున్నారు. వీళ్ళు ఎవరి దాళ్ళో చెప్పుకుంటారు, ఎవరి దాళ్ళో చెప్పుకుంటారు, ఎవరి గొప్పలు చెప్పుకోవాలిగా. మరి నిజమెంతో ఒకటిదంతా వాళ్ళకే తెలవాలి. ఇది కలిపేరో లేదు వీళ్ళకి తెలవాలి, కలిపేరో లేదు వాళ్ళకి తెలవాలి. ఇది నీకు నాకేం తెలవదు. అయితే వైసీపీ అంటున్నమాట ఏంటంటే ఈ లడ్డు ప్రసాదాన్ని కూడా ల్యాబొరేటరీకి పంపించకుండా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ వాళ్ళ మాట. అయితే అవ్వచ్చు, అక్కడ పంపిస్తే తెలిసిపోద్ది కదా. అసలు లడ్డు ప్రసాదంలో కూడా జంతువులు కొవ్వు కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని అలా చూస్తారు. నాకు తెలిసేది ఎందుకుంటుంది, మొత్తం బోర్డు చెక్కింగ్ ఉంటుంది కదా, దేనికి మనకు కాదండి. మరి కలిపారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, అవకాశం ఉంటుంది అంటారు అసలుకి? బోర్డు అని సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఎంతమంది, అది ఎట్లా జరుగుద్దండి అది మనకే. కానీ జరిగింది అంటున్నారు, మరి ఏం చేస్తాం మనం. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా కొవ్వు నూనె కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తాయి? కరెక్ట్. అది మేము వెళ్ళాం, మురుగు లడ్డూలు, తీపి గీపంలో ఇంత ఉండే లడ్డూలు, అక్కడ ఇదే లేదు, వినపడుతుందా? ఇప్పుడు వెళ్ళి వచ్చారు మా వాళ్ళు, లడ్డు ఎంత ఉంది, తీపిగా ఉంది, రాత్రి దిగారు మా వాళ్ళు, వినపడుతుందా? ఆడ సొలాబారికి వాళ్ళ బాబాయిల్ని వాళ్ళని అందరిని పెట్టుకున్నాడు. వాడు రెండోవాడిని పేటోడు ఎవరిని పెట్టలా. ఇవాళ ఏదో బీజేపీ వాళ్ళు చేశారంటే ఏంటి, తిరుపతి దేవస్థానంలోకి వెళ్తే నీకు మా అత్యంతలు వెళ్తే అత్యంతలు చేసిన కండవతి చేసిన అట్లా చేసి నువ్వు నాశనం చేసి రాష్ట్రాలు కొలబడి చేసి మేము చేయలేదంటే ఎవరున్నారు? పరిపాలన మొత్తం నీ కుటుంబమే ఉంది, రెండోవాడు ఎవడూ లేడు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. నిజమేనంటారా? నిజమని ఎట్లా అంటామండి, అది చాలా తప్పు. అది రాజకీయ ద్వేషంగా మాట్లాడుకోవడమే కానీ వాస్తవాలు అందుట్లో పనిచేసిన ఈవోలే చెబుతున్నారు కదా బాబు. అట్లాంటిది ఏం లేదని, అది సెలక్షన్ అయ్యి వస్తుందంటగా 3 నెలలకు ఒకసారి, అదే చెబుతున్నారు. అయితే మొత్తం కల్తీ చేశారు, భక్తులందరికి కూడా వ్యర్థమైంది, లడ్డు ప్రసాదం ఇస్తున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట. ఆయన అన్నాడు, వింటున్నాం టీవీలో. అది వాస్తవం కాదని, ఇప్పుడు హిందూ సమాజాన్ని ఇది కించపరిచే విధంగా ఉంది. కానీ అది అట్లా కాదు, ఆ పుణ్యక్షేత్రానికి ఆ మచ్చ వేయటం అనేది చాలా తప్పు అని చెప్పని అంటున్నారు, ఖండిస్తున్నారు కదా. అది ఇలా నెయ్యితో పాటుగా పదార్థాలని కలిపే అవకాశం ఉంటుంది అంటారా? లేదని చెబుతున్నారు కదా బాబు. దాంట్లో చేసే వర్కరు
ఇప్పుడు ఈవో గారి కన్నా మనకేమో ఎక్కువ తెలుసు. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు పార్టీకి ఒక సభ్యుడు ఉన్నారు కదా, వాళ్ళే చెబుతున్నారు కదా ఇది జరగటం అనేది అసంభవం అని. ఇప్పుడు ఎప్పుడో 2 నెలల నాటికి ఆయనకి తెలిస్తే ఇవాళ దాన్ని అనౌన్స్మెంట్ చేయటం ఏంటి? అందుట్లో ఆడ సభ్యులు ఉన్నారు, ఆ గవర్నమెంట్ వచ్చినాకే సభ్యులను ఎన్నుకున్నారు. మరి అదంతా తప్పుడు మా విధానం కదా, అటు మాట్లాడతాం. అది అంటే పవిత్రమైన దేవస్థానంపై ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు? కాదనే చెప్పేది. అది నేను ఇందాక చెప్పాను, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి పుణ్యక్షేత్రానికి ఆ మచ్చ వేయటం అనేది తప్పు కదా. ఏదైనా జరిగి ఉంటే నీకు 2 నెలల క్రితం జరిగింది, నువ్వు అప్పుడే చేయాలి, నువ్వు అప్పుడే చెప్పాలి. అది అంటే చరిత్ర మనకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, దానికి సాక్షులు ఎవరు, రుజువులు ఎవరు చెప్తారు ఆ మాట? ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా కలిసి, ఆయన చూశాడు పని. చంద్రబాబు చూశారా? చూడలేదుగా. చూడకుండా ఏది మాట్లాడలేదు. మనం మాట్లాడకూడదు. సరే, అక్కడ లడ్డు తరుగుతుంది కదా, ఎంత అవుతుందో దానిలో ఏం కలుపుతున్నారో చంద్రబాబు చూశాడు పని ఏమన్నా? చంద్రబాబు గారు నేను టీడీపీ బొడే ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే, అవునా? చంద్రబాబు చూశారు ఏమన్నా ఏం కలిపారు మాట్లాడతాకి? దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఏమో అన్నాడు. ఆయన చూశాడు పని ఏమన్నా? ఆయన చూశాడు ఏమన్నా? చంద్రబాబు చూశాడు చేసి చంద్రబాబు నాయుడు గారే కలిసిందని కూడా చెప్తున్నారు. ఏం టెస్టులు చేశాడు? లడ్డు ప్రసాదం టెస్టులు చేసినప్పుడు దానిలో సాక్ష్యాలు రుజువులు ఉన్నాయంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించిన నూనె అవన్నీ కూడా లడ్డు ప్రసాదంలో కలుపుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అది నిజమా కాదా అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? నిజం అంటే ఎట్లా తెలిసింది అంటున్నా? అంటే ఎట్లా నిజం ఎట్లా? ఆయన దీనిలో వాస్తవాలు ఎట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, జగన్ మాట్లాడితే పక్కన పెడితే అది వాస్తవాలు ఎట్లా? దానికి మనం ఎట్లా క్వశ్చన్ చేయాలి? నేను ఎట్లా మీకు అవ్వాలి చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే టెస్టులు చేయడం జరిగింది, అందులో నిజంగానే కలిసే ఉంది. జూలై 20వ తారీఖు టెస్టులు చేసి రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత అందులో నిజంగానే కల్తీ జరిగి ఉంది, వాటిలో జంతువుల కలబరాలకు సంబంధించిన నూనె అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా వచ్చి చెప్పారు. అది నిజం అనుకుంటున్నారా లేదంటే అబద్ధం అనుకుంటున్నారా? మీరు చెప్పండి. నిజం వద్దాం ఎట్లా చెప్పాలి? నేను ఎట్లా చెప్పాలి? నిజం వద్దాం ఎట్లా చెప్పాలి? అంటే బాబు గారు అన్న మాటలు మీరు సమర్థిస్తున్నారా లేదా? చంద్రబాబు ఆయన మాటలుగా ఆయన మాటలకు ఒప్పుకున్నాయి. అంటే ఎంక్వైరీ చేయించాడా? ఎంక్వైరీలు అవేం చెప్పకుండా డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది. అది ఏం చేయకుండా చంద్రబాబు గారు లడ్డు తిన్నాడు పని. చంద్రబాబు లడ్డు తినడా? శరపు లడ్డు తినడా? తిని చెప్పాడా? తినకుండా చెప్పాడా? తిరుపతిని సందర్శించడం జరిగింది, అక్కడ ఆయన చెప్పారు బయట. లడ్డు తిన్నాడా తినలేదా? తినకుండా చెప్పాడు ఆయన? తిని చెప్పాడా? ఎవరు చెప్తే అన్నాడా? లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా జంతువులకు సంబంధించిన నూనె వాడారని కూడా సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? కానీ వెళ్ళిన భోజనం వాళ్ళకి సరిగ్గా భోజనాలు అందట్లో టిక్కెట్ తీసుకుంటున్నారు. టిక్కెట్ ఎందుకు? మామూలు వదిలేసుగా టిక్కెట్ తీసుకుంటున్నారు. టిక్కెట్ వద్దు, మామూలు వదిలేయి. ఎవరు అక్కడ తింటే బయటకు వచ్చేస్తారు. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా రాని అంటాడు. అదే కడుపులో భోజనం పెడితే నాకు చాలు అంటాడు. అలా ప్రసాదంలో అలా కల్తీ చేసే అవకాశం ఉంటుందంటారా? ఇంటే ఉండొచ్చు. మనం చూసామా? మనం చేసామా? కారు మీద వెళ్తే 20 మైళ్ళు, అటుదారిని వెళ్తే 7 మైళ్ళు. ఏది మెరుగు? కాళ్ళతో వెళ్తాం మెరుగు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా, మేము టెస్టులు కూడా చేసాము, అందులో కల్తీ ఉందని చెప్పేసి. చంద్రబాబు టెస్టులు అయితే ఆయన చేయించుకున్నాడు. టెస్టులు ఆయన చేయించుకున్నాడు. చంద్రబాబు టెస్టులు చేయించుకొని అప్పుడు కల్తీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తారా? లేదా జగన్ పవిత్రులు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారండి అది? చంద్రబాబు గారు పవిత్రులు వచ్చారా? జగన్ పవిత్రులు వచ్చారా? జగన్ పవిత్రులు ఇచ్చారా లేకపోతే ఇచ్చారా? జగన్ పవిత్రులు ఇచ్చారా? ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు గవర్నమెంట్ ఇస్తుంది. అది తప్పవని ఒప్పవని ఆయన ఫేవర్కి ఇస్తారు, అంతేనా? మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫేవర్కి ఇస్తారు, అంతే కదా? ఏమో అంతేగా. ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేదా చంద్రబాబు గారు ప్రభుత్వం అంతేలేక ఏ ప్రభుత్వంలో గవర్నమెంట్ నచ్చినట్టు ఇస్తుంది. దానికి సాక్షులు ఎవరు? రుజువులు ఎవరు చెప్తారు ఆ మాట?
ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా కలిసి. ఆయన చూశాడు పని. చంద్రబాబు చూసారా? చూడలేదుగా. చూడకుండా ఏది మాట్లాడలేదు. మనం మాట్లాడకూడదు. సరే, అక్కడ లడ్డు తరుగుతుంది కదా, ఎంత అవుతుందో దాన్ని ఏం కలుపుతున్నారో చంద్రబాబు చూశారు పని ఏమన్నా? చంద్రబాబు గారు నేను టీడీపీ బొడే ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే అవునా? చంద్రబాబు చూశారేమన్నా ఏం కలిపారు మాట్లాడతాకి? దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఏమో అన్నాడు. ఆయన చూసాడు పని ఏమన్నా? ఆయన చూసాడు ఏమన్నా? చంద్రబాబు చూసాడు చేసి చంద్రబాబు నాయుడు గారే కలిసిందని కూడా చెప్తున్నారు. ఏం టెస్టులు చేశాడు? లడ్డు ప్రసాద్ టెస్టులు చేసినప్పుడు దానిలో సాక్ష్యాలు రుజువులు ఉన్నాయంట.